ఓం నమో నారాయణాయ. ఈరోజు విష్ణు సహస్రనామాలు వాటి అంతరార్థాల్లో శ్లోకం 103, 104, 105 ఈ 3 శ్లోకాలకి అర్థాలు తెలుసుకుందామండి. మొదటిగా శ్లోకం 103 ఒకసారి పలుకుతాం. ప్రమాణం ప్రాణ నిలయ ప్రాణభృత్ ప్రాణజీవన తత్వం తత్వ విదేకాత్మా జన్మ మృత్యుజరాతిగః. ప్రమాణం అంటే అతను ప్రతి ప్రశ్నకు అంతిమ సూచన మరియు అంతిమ సమాధానం. కారణం, అతను ప్రతిదానికి ప్రామాణికమైన మూలం మరియు ధర్మబద్ధమైన చర్యకు ప్రమాణాలను నిర్దేశిస్తాడు. కాబట్టి ఆయన్ను ప్రమాణం అని పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే ప్రాణ నిలయ అంటే అతను అన్ని జీవులకు అంతిమ నివాసం. కాబట్టి అతన్ని ప్రాణ నిలయ అని పిలుస్తారు. ప్రాణభృత్ అంటే అతను సమస్త జీవులను ఆదరిస్తాడు, తండ్రిలా పోషించేవాడు. కావున ఆయన్ను ప్రాణభృత్గా పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే ప్రాణజీవన అంటే ప్రాణవాయువులను అందించి ప్రజలను జీవించేలా చేస్తాడు. అందుకే ప్రాణులకు ప్రాణం పోసేవాడు ప్రాణజీవన అని అంటారు. తర్వాత పదానికి వస్తే తత్వం అంటే విశ్వం యొక్క అంతిమ ఏకైక ప్రధాన పదార్థం, అదే భగవంతుడు. అందుకే ఆయనను తత్వం అని పిలుస్తారు. ఆయనే మూలం, సారాంశం కూడా. తర్వాత పదానికి వస్తే తత్వవిద్ అంటే సత్యం తెలిసినవాడు. సృష్టి, సంరక్షణ, విధ్వంసం, జీవులకు వారి వారి కర్మల ప్రకారం ప్రయోజనాలను అందించడం, జీవుడిని తగిన సమయంలో తన వద్దకు రప్పించుకోవటం మొదలైనవి భగవానికి మాత్రమే తెలుసు, మరియు మరెవరూ చేయరు. ఆ విధంగా ఆయనను తత్వవిత్ అని పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే ఏకాత్మ అంటే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న భగవంతుని ఏకాత్మగా పిలుస్తారు. తర్వాత పదానికి వస్తామండి జన్మ మృత్యు జరాతిగః అంటే అతను పుట్టుక, మరణం మరియు ముసలితనానికి అతీతుడు. కాబట్టి అతన్ని జన్మ మృత్యు జరాతిగఃగా పిలుస్తారు. ఈ విధంగా శ్లోకం 103 పూర్తయిందండి. ఇప్పుడు శ్లోకం 104 ఒకసారి పలుకుతామండి. భూర్భువ స్వస్తరుస్తారస్ సవితా ప్రపితామహః యజ్ఞో యజ్ఞపతిర్యజ్ఞా యజ్ఞాంగో యజ్ఞవాహనః. మొదటిగా భూర్భవ స్వస్తరుస్తార అంటే భూ, భువ, స్వ ఈ 3 వ్యాకృతులు పరమాత్మ రూపవృక్షములో 3 భాగాలు. భూ అంటే వ్రేళ్ళు, భువ అంటే స్కందం అంటే ట్రంక్ అంట, స్వ అంటే పైకొమ్మలు. ఈ విధంగా భూలోకం, భువర్లోకం, స్వర్లోకం ఆత్మ విరాట్ ఛాయలోకి వస్తాయి. చిన్న వివరణ పరంగా చెప్పుకోదలుచుకుంటే, ప్రణవ సంయోగం చేత ఈ 3 లోకాలలో జాగృతి, స్వప్న, సుషుప్తులచే 3 అవస్థలలో వైశ్యానర, తైజస, ప్రాజ్ఞ నామాలతో ప్రసిద్ధమైన ఆత్మ పాదాలలో వ్యాపించి ఉన్న పారిజాతం ఈ ప్రణవమే. ఈ 3 వ్యాకృతులలో మహర్షులు 3 వేదాల సారాన్ని పొందారు. వీటి మననం ముల్లోకాలను పవిత్రం చేయగలదు. వీటిని ఉచ్చరిస్తూ అగ్నిహోత్రంలో సమర్పించే ఆహుతులు సూటిగా సూర్యమండలానికి చేరుతాయి. సూర్య భగవానుడు ఈ అర్చనకు ప్రసన్నుడై భూమిని రసమయం చేస్తాడు. రసం నుండి అన్నం తయారవుతుంది. అన్నము నుండి ప్రజ ఉత్పన్నమవుతుంది. ఇదే పరమాత్మ ఆత్మ విస్తార క్రమం. భూర్భువ స్వ ఉచ్చారణతో చేసే యజ్ఞం ఈ విస్తారానికి మూలం. జీవనాధారం యజ్ఞం. అదే వృక్షంలాగా వ్యాపిస్తుంది, అందరినీ ఉద్ధరిస్తుంది. అతను 3 లోకాలను విస్తరించి హోమం చేయటం లేదా అగ్నికి యాగాలు చేయటం ద్వారా, ఈ శబ్దాల ద్వారా వాటిని దాటడానికి ప్రజలకు సహాయం చేసే చెట్టు లాంటి వాడు. అందుకే అతన్ని భూర్భవ స్వస్థ రుస్తారగా పిలుస్తారు. తర్వాత పదానికి వద్దామండి. సవిత అంటే
అతను సమస్త ప్రపంచాన్ని సృష్టించిన వాడు కాబట్టి అతన్ని సవిత అని పిలుస్తారు. తర్వాత ప్రపితామహ అంటే సార్వత్రిక తాత అయిన బ్రహ్మ యొక్క సృష్టికర్తగా అతను ముత్తాత లేదా ప్రపితామహ అని పిలుస్తారు. తర్వాత పదానికి వద్దాం. యజ్ఞో అంటే అతను యజ్ఞం యొక్క ప్రతిరూపం కాబట్టి అతన్ని యజ్ఞం అని పిలుస్తారు. యజ్ఞపతి అంటే అతను యజ్ఞానికి ప్రభువు లేదా యజ్ఞం యొక్క చర్యలో చేసిన అర్పణలకు స్వీకరించేవాడు కాబట్టి అతన్ని యజ్ఞపతి అని కూడా పిలుస్తారు. యజ్వా అంటే అతను అన్ని యజ్ఞాలను ప్రభావవంతంగా నిర్వహించేవాడు కాబట్టి అతన్ని యజ్వా అని పిలుస్తారు. తర్వాత పదానికి వద్దాం. యజ్వాంగ అంటే యజ్ఞం ద్వారా పొందినవాడు. వరాహ అవతారంలోని ప్రతి భాగం యజ్ఞంలోని ఒక నిర్దిష్ట భాగాన్ని సూచిస్తుంది. అందుకే అతన్ని యజ్ఞంలోని భాగమైన యజ్ఞాంగ అని పిలుస్తారు. అతని పాదాలు 4 వేదాలు. దంతం అనేది బలిస్తంభం, ముఖం జ్ఞానం, జుట్టు యజ్ఞానికి పవిత్రమైన గడ్డి, కళ్ళు పగలు మరియు రాత్రి అంటే సూర్యచంద్రుడు, స్వరం వేద శ్లోకాల ధ్వని, చేతులు వైదిక కర్మలు, నాలుక త్యాగానికి అగ్ని, తల బ్రహ్మం, ముక్కు త్యాగం నెయ్యి, శరీరం సత్యం మరియు ధర్మం. తర్వాత పదానికి వద్దామండి. యజ్ఞవాహన అంటే యజ్ఞాలకు కూడా ఆయనే లక్ష్యం. అతను ప్రదర్శకులకు తగిన ఫలితాలను అందించడం ద్వారా యజ్ఞాలను చివరి దశకు తీసుకువెడతాడు. అందుకే అతన్ని యజ్ఞవాహన అని పిలుస్తారు. ఈ విధంగా శ్లోకం 104 పూర్తయినాయండి. ఇప్పుడు శ్లోకం 105 ఒకసారి పలుకుతాం. యజ్ఞభృత్ యజ్ఞకృత్ యజ్ఞీ యజ్ఞభుక్ యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్నాద ఏవచ. మొదటిగా యజ్ఞభృత్ అంటే యజ్ఞాన్ని విజయవంతంగా పూర్తి చేసే బాధ్యతను అతడు పూర్తిగా భరిస్తాడు. అందుకే అతన్ని యజ్ఞభృత్ అని పిలుస్తారు. తర్వాత పదానికి వస్తే యజ్ఞకృత్ అంటే ప్రపంచాన్ని సృష్టించే సమయంలో అతను యజ్ఞ ప్రక్రియను కూడా సృష్టించాడు కాబట్టి అతన్ని యజ్ఞకృత్ అని పిలుస్తారు. అనగా ఆయన యజ్ఞ సృష్టికర్త అని దీని అర్థం. తర్వాత పదానికి వస్తే యజ్ఞో అంటే అతను అన్ని యజ్ఞాలకు ప్రభువు లేదా యజమాని కాబట్టి అతన్ని యజ్ఞ అని కూడా పిలుస్తారు. తర్వాత పదానికి వద్దాం. యజ్ఞభుక్ అంటే యజ్ఞ ఫలాన్ని అనుభవించే జీవాత్మ కూడా పరమాత్మ అంశమే. అందువల్ల నిజంగా యజ్ఞ ఫలాన్ని జీవాత్మ హృదయంలో ప్రతిష్ఠితుడై ఉన్న పరమాత్మ పొందుతాడు. అందుకే ఆయనను యజ్ఞభుక్ అని అన్నారు. తర్వాత పదానికి వద్దామండి. యజ్ఞ సాధన అంటే యజ్ఞానికి కావలసిన సాధనా సామిగ్రినంతా యజ్ఞరూపి అయిన పరమపురుషుడే ఇస్తాడు. కేవలం భౌతిక సాధనాలే కాదు, మానసిక సంకల్పం, సంకల్ప దృఢత్వం, విఘ్నాలు దాటే సామర్థ్యం, ఆచరణ పవిత్రత మొదలైనవన్నీ. అందుకే ఆయనను యజ్ఞ సాధకుడు అని అన్నారు. తర్వాత పదానికి వద్దామండి. యజ్ఞాంతకృత్ అంటే అతను యజ్ఞాన్ని ఫలవంతంగా ముగిస్తాడు. అందుకే అతన్ని యజ్ఞాంతకృతుడుగా పిలుస్తారు. తర్వాత పదానికి వద్దాం. యజ్ఞగుహ్యం అంటే యజ్ఞం వెనుక ఉన్న పరమ రహస్య భావన భగవంతుడే. యజ్ఞం చేయడం వలన ఏమీ జరగదు. యజ్ఞం వెనక ఉండే నిజమైన సాత్విక భావనయే అంతా. ఈ భావన మనస్సులో ఉండే ప్రాణి చేసే ప్రతి పని యజ్ఞమైపోతుంది. అందుకే యజ్ఞగుహ్యం అని పిలువబడ్డాడు. తర్వాత పదానికి వస్తే అన్నం అన్నదాహ. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం తినేవాడు కూడా పరమాత్మ స్వరూపుడే. అన్నం తినేది తన కోసం కాదు, తనలో
వైశ్వానర రూపంలో నెలకొని ఉన్న ఇలవేల్పును ఆరాధించేందుకు అనే పవిత్ర భావంతో భుజించినచో భక్ష్య భోజాద్యులు కూడా పరమాత్మకు ప్రతిరూపాలే అవుతాయి. అన్నం బ్రహ్మ, అన్నం తినే అన్నాదుడు బ్రహ్మ, అన్నదాత బ్రహ్మ, సర్వం బ్రహ్మమయం అని దీని తాత్పర్యం. ఈ విధంగా 3 శ్లోకాలు పూర్తయి. ఓం నమో నారాయణ.